2010లో 4 రూపాయలతో ఈ బిట్ కాయిన్ కొనుంటే ఇప్పుడు దాని విలువ 90 లక్షలై ఉండేది. అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి, ఎందుకంత వాల్యూ వచ్చింది? ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నాగరికత మొదలైనప్పటి నుంచి కూడా డబ్బు అనేది చలామణిలో ఉంది. డబ్బులకు బదులుగా ఉప్పు, బియ్యం గింజలు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత గోల్డ్ ని, సిల్వర్ ని ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత పేపర్ మనీ అయింది. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ పేమెంట్స్ అయిపోతున్నాయి. ప్రపంచంలో ఉన్న మనీ అంతా కేవలం 8% మాత్రమే పేపర్ రూపంలో ఉంది, మిగిలిందంతా డిజిటల్ రూపంలోనే ఉంది. అలా దీని తర్వాత వచ్చిన టెక్నాలజీ బిట్ కాయిన్. సతోషి నకామోటో అనే అతను 2008లో ఈ బిట్ కాయిన్ రిలీజ్ చేశాడు. బిట్ కాయిన్ అనేది కంప్యూటర్ లో ప్రోగ్రామ్ చేసిన ఒక మనీ. సింపుల్ గా చెప్పాలంటే బిట్ కాయిన్ అనేది ఒక ఇంటర్నెట్ మనీ. దీనికంటూ కాయిన్స్ గానీ నోట్స్ గానీ ఏముండవు, తాకలేమో చూడలేము, దీన్ని ఎవరు కంట్రోల్ చేయరు. మన రూపాయిని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది, కానీ బిట్ కాయిన్ ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇది ఏ దేశానికి సంబంధించింది కాదు, దీని మీద ఎవరికి అధికారం కూడా లేదు. దీనికంటూ ఒక ఆర్గనైజేషన్ లేదు, ఇది ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. అంటే ఉదాహరణకి ఇంటర్నెట్ ఉంది, ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఇంటర్నెట్ లో నుంచి ఏదైనా తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ లాగే బిట్ కాయిన్ కూడా డీసెంట్రలైజ్డ్. సో బిట్ కాయిన్ నుంచి ఎవరైనా ఎంత మనీ అయినా ఎక్కడికైనా పంపించుకోవచ్చు. మన రూపాయికి 100 పైసలు ఎలాగో ఒక బిట్ కాయిన్ కి 10 కోట్ల శాతోషిలు అలాగా. ఒకవేళ మీరు ఎవరికైనా 1000 రూపాయలు పంపించాలనుకుంటే దానికి తగ్గ శాతోషిలు పంపిస్తే చాలు. ప్రపంచంలో బిట్ కాయిన్ మొత్తం కేవలం 2,10,00,000 బిట్ కాయిన్లు మాత్రమే ఉంటాయి. అంతకుమించి ఒక్క బిట్ కాయిన్ కూడా క్రియేట్ చేయడానికి లేదు. ఈ ఒక్క రూల్ పెట్టడం వల్ల దీని డిమాండ్ పెరిగి దీని ప్రైస్ పెరుగుతూ ఉంది. ఎన్ని బిట్ కాయిన్స్ అయినా క్రియేట్ చేయగలిగితే దానికి వాల్యూ ఉండేది కాదు, ఎందుకంటే అప్పుడు అందరి దగ్గర అందుబాటులో ఉండేది. అసలు ఈ బిట్ కాయిన్స్ ఎలా క్రియేట్ అవుతాయి? ఇవి క్రియేట్ అవ్వాలంటే బిట్ కాయిన్ మైనింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. మనం ఎవరికైనా డబ్బులు పంపిస్తే బ్యాంక్స్ అనేవి మీడియేటర్ గా ఉంటాయి. ఇవి ట్రాన్సాక్షన్ సరిగ్గా జరిగినాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటాయి. కానీ బిట్ కాయిన్ మధ్యలో ఏ ఆర్గనైజేషన్ కానీ మీడియేటర్స్ కానీ ఉండవు. బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ ని వెరిఫై చేయడానికి బిట్ కాయిన్ మైనింగ్ అనే ఒక ప్రాసెస్ ని పెట్టాడు. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత అది ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం ఉండే ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి బ్లాక్ చైన్ అనే లెడ్జర్ కి కనెక్ట్ చేస్తారు. ప్రపంచంలో ఎవరికి బిట్ కాయిన్ పంపించినా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ బ్లాక్ చైన్ లో ఉంటుంది. కేవలం ఇది ఒక కంప్యూటర్ లో ఉండదు. ప్రపంచంలో ఎన్ని వేల మంది అయితే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరి కంప్యూటర్ లో ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక కంప్యూటర్ ని హ్యాక్ చేయొచ్చు, కానీ బ్లాక్ చైన్ లో ఉన్న అన్ని కంప్యూటర్ని హ్యాక్ చేయలేదు. దానివల్ల ఈ బిట్ కాయిన్ ఎవరు హ్యాక్ చేయలేరు, లెక్కలు మార్చేసి ఫ్రాడ్ చేయలేరు. ఆ బ్లాక్ లో ఉన్న మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి బ్లాక్ చైన్ కనెక్ట్ చేస్తే 6.25 బిట్ కాయిన్స్ వస్తాయి. ఎక్కువ మంది మైనింగ్ చేసే కొద్దీ ఆ ప్రాబ్లం చాలా డిఫికల్ట్ గా మాట స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలంటే పెద్ద పెద్ద కంప్యూటర్లు, సర్వర్లు కావాలి. బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగితే డబ్బు పంపిన వాళ్ళు ఎవరు, డబ్బులు ఎవరికి పంపించారని తెలియదు. దానివల్ల ఇది క్రిమినల్స్ కి, ఇల్లీగల్ గా వ్యాపారం చేసే వాళ్ళకి, హ్యాకర్స్ కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ బిట్ కాయిన్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో తెలియకపోవడం వల్ల 2018లో ఈ బిట్ కాయిన్ బ్యాన్ చేశారు మన ఇండియా. డెవలప్డ్ కంట్రీస్ లో ఈ బిట్ కాయిన్ చాలా మంది ఎక్కువ జరుగుతుందని మన ఇండియా బిట్ కాయిన్స్ ని మళ్ళీ ఉపయోగించడానికి పర్మిషన్ ఇచ్చింది. బిట్ కాయిన్ పొందాలంటే 2 మార్గాలు, ఒకటి మైనింగ్ చేయడం, ఇంకోటి కొని దాచుకోవడం. ఒకవేళ దీని ధర ఫ్యూచర్ లో పెరిగితే మనకే లాభం. 2010లో మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చేలా ఉంది. అంబానీ గారు జియో కాయిన్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని కనెక్ట్ చేసుకోవాలంటే జియో స్పియర్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసి మీ మొబైల్ నెంబర్ తో సైన్ అప్ చేసి బ్రౌజర్ ని వాడుతూ ఉంటే మీ వాలెట్ లోకి కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఎవరికి తెలుసు ఫ్యూచర్ లో మీరే ధనవంతులు అవుతారేమో. ఈ జియో కాయిన్ బిట్ కాయిన్ లా ఎదుగుతుందేమో. ఫ్రీయే కదా, ట్రై చేసి చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గ్రూప్ లో పెట్టండి, వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ పిల్లలకి వీడియో చూపించండి, మీ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఇలాంటి ఉపయోగపడే రీల్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.